ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలోనూ ఈ జూలై నెల 2026 సంవత్సరంలో మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాల రీత్యాను మీ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి, శుభయోగాల గురించి, కలగబోయేటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనం చూద్దాం. కన్యా రాశి వారికి జూలై నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మొన్న జూన్ నుంచి కూడాను వీళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకంటే కనుక ఏకాదశంలోనూ గురుగ్రహ సంచారం అనేటువంటిది వీళ్ళకి అదృష్ట యోగంగా మారిపోయింది. ఇన్ని రోజులు కూడా ఏదైతే కనుకను వృత్తి రీత్యా ఎదుగుదలను, సక్సెస్ ను కోరుకుంటున్నటువంటి కన్యా రాశి వారికి మొన్న జూన్ నుంచి చూసుకుంటే కనుక మీకే ఆటోమేటిక్ గా అర్థమై ఉంటుంది. వృత్తి రీత్యా మునపటి కన్నా కొంతమేరకు అనుకూలత ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ కానీ ఏదైతే కనుక ఒత్తిడి ఇన్ని రోజులు కూడా పని భారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా మీకు రిలీఫ్నెస్ అయితే కనుక వచ్చి ఉంటుంది. అయితే ఈ నెలలో కూడా మనం చూసుకుంటే కనుక 4 గ్రహ సంచారాలు అనేటువంటి మీకు అదృష్ట స్థానంలో జరగబోతున్నాయి. ఏమిటా 4 అంటే కనుకను సూర్య, శుక్ర, బుధ, గురుగ్రహ సంచారం. ఇది మీ యొక్క కెరీర్ వైజ్ గా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి యోగ కాలం. ఏవైతే కనుక ఇన్ని రోజుల నుంచి మీరు వృత్తి రీత్యా మీ స్కిల్స్ ని చూపెట్టుకుందాం, మీకు గుర్తింపు తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి కాలం. మీకు వచ్చినటువంటి ప్రతి చిన్నటి అవకాశాన్ని కూడా బద్ధకంతో దూరం చేసుకోకపోతే చాలు, మీకు అదే పేరును తెచ్చిపెడుతుంది. ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోండి, మీ అవుట్పుట్ ని చూపెట్టండి, మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంపూర్ణంగా ప్రదర్శించండి. తద్వారా కెరీర్ వైజ్ గా మీకు మంచి స్ట్రాంగ్ బేస్ అనేటువంటిది ఏర్పడుతుంది. వ్యాపారస్తులు కూడా ఎవరైతే కనుకను పార్ట్నర్షిప్ వ్యాపారం గురించి ఇన్ని రోజులు సతమత పడుతూ ఇది కరెక్టేనా కాదా అని సతమత పడుతున్నారు, వ్యాపార విస్తీర్ణత గురించి ప్లాన్ చేస్తున్నారు, విదేశీ వ్యాపారంతో టైఅప్ అవుదాం అనుకుంటున్నారు, విదేశీ కంపెనీలతోటి ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇలా ప్లాన్ చేసుకుంటున్నటువంటి వారికి కూడాను ఈ నెల చాలా బాగా అనుకూలించబోతుంది. మొదటి 2 వారాల్లో కూడాను మీవి ఏవైతే కనుకను ఈ ప్లాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవి అవన్నీ కూడాను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంది. అయితే వ్యాపారస్తులకు మాత్రము మొదటి 2 వారాలు ఎంత బాగా అనుకూలించిందో ఆఖరి 2 వారాలు మాత్రం కొంత మేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు అయితే కనపడతాయి. అంటే మొదటి 2 వారాలు ఉన్నంత ఆ స్పీడ్, ఆ హైప్ మాత్రము లాస్ట్ 2 వారాల్లో మీకు అంతగా కనపడకపోవచ్చు. కాబట్టి వృత్తి రీత్యా ఇది మీకు అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి కాలం. అన్ని రంగాల వృత్తుల వారికి, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా, ఎందుకంటే సూర్యుడు ఏకాదశంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకు గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక విద్యారంగ విషయంలో మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉండబోతుందండి. ఎవరైతే కనుక అతి ముఖ్యంగా పోటీ రంగ పరీక్షల్లో కానీ లేదు మంచి మంచి యూనివర్సిటీస్ లో కానీ కాలేజీలో కానీ సీట్ల గురించి మీరు అప్లికేషన్స్ పెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మొదటి 2 వారాల్లో మీ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. విద్యార్థులకు అతి ముఖ్యంగా ఎవరైతే కనుక మెడిసిన్ రంగంలో ఉంటున్నారో లేదు యొక్క లా చేద్దాం అనుకుంటున్నారో మొదలైనటువంటి వారందరికీ కూడాను చాలా అనుకూలించినటువంటి కాలం. ఈ సమయంలో మీ యొక్క అప్లికేషన్స్ కానీ మీ ప్రణాళికలు కానీ ముందుకు పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక మీరు చెవి చూడగలుగుతారు. ఎవరైతే కనుక విదేశీ యానం చేద్దాం అనుకుంటున్నారో, విదేశీ విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నారో, విదేశీ ఉద్యోగాల గురించి, అవకాశాల గురించి, ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూస్తున్నారో, విదేశీ వ్యాపారస్తులతో టైఅప్ అవుదాం అనుకుంటున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క నెల అనుకూలించబోతున్నది. వాటినన్నింటి కూడా ఆ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళండి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక కన్యా రాశి వారికి చిన్నపాటి మైనస్ ఇక్కడ ఏదన్నా కనపడుతుందంటే కనుక ఈ నెలలో కుటుంబ రీత్యా అండి 2 వ్యాపారస్తులకు లాస్ట్ 2 వారాలు, ఈ 2 మినహాయించి మిగతా అంతా కూడా చాలా చక్కగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. కుటుంబ రీత్యా కూడా అతి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇద్దరి మధ్య అనుమానాలు, దూరము వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. దీని మూలకంగా మీ కుటుంబం మొత్తం కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబ రీత్యా ఏదైతే కనుక ఈ విషయాలు ఉన్నాయో, ఒక 3వ వ్యక్తి స్త్రీ ద్వారా కూడాను ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు గాని, ఆర్థిక ఇబ్బందులు గాని వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ యొక్క విషయంలో
జాగ్రత్త తీసుకుంటే చాలు, కుటుంబ విషయంలో కూడా అంతా బాగానే ఉంది. ఇక ప్రేమ జీవన విషయంలో కూడా మనం గమనించుకుంటే కనుక ప్రేమికులు ఎవరైతే కనుక వివాహానికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట మీ పెద్దలకు తెలియజేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మొదటి 2 వారాల్లోనేను మీరు ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేయండి. లేదంటే కనుక 3-4 వారాల్లోనూ మీరు అనుకునేటువంటిది ఒకటి, అంటే అంతసేపు కూడాను ఓకే మీకు ఎలా అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు మీరు ఎలా అనుకుంటే అలా అన్నటువంటి వ్యక్తులు కూడా సడన్ గా మాట మార్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదున్నా సరే మీ ప్లానింగ్ ఉంటే కనుకను వివాహ రీత్యా అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారికి మొదటి 2 వారాలు కూడా అనుకూలించబోతుంది. ఎవరైతే కనుక ప్రేమికుల మధ్యను మంచి సమయాన్ని గడిపేటువంటి వాళ్ళు ఉన్నారో మీ ఇద్దరి మధ్య కూడా చిన్నపాటి మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి లాస్ట్ 2 వారాల్లోనూ. ఆ సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆరోగ్య ఆర్థిక విషయాల్లో మనం గమనించుకుంటే కనుక కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుందండి. అయితే లాస్ట్ 2 వారాల్లో మాత్రము ఖర్చులు మీ చేయి దాటిపోతాయి. అంటే మీరు ఖర్చు బాగా లాభాలు వస్తున్నాయి కదా, కొంచెం హ్యాపీగా గడుపుదాము, బిందు వినోదాల్లో పాల్గొందాము, బయటికి వెళ్దాం అనేటువంటి ప్లానింగ్ చేస్తుంటారు. మీరు అనుకున్నటువంటి ఖర్చులు ఒకటి, అక్కడ అయ్యేటువంటి ఖర్చులు ఒకటి. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే తప్ప మిగతా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చక్కగా ఉండబోతుంది. ఇక ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుక ఇన్ని రోజులు ఏవైతే కనుక అనారోగ్య సమస్యలు అయితే కనుక మీరు ఇబ్బంది పడ్డారో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా మీకు ఉపశమనం అయితే కనుక లభిస్తుందండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తో కానీ లేదు ఎవరైతే కనుక ఆపరేషన్ల వంటి వాటి గురించి ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు మొదటి 2 వారాల్లోనూ మీరు ఆ ప్లానింగ్స్ చేసుకోవడం వల్లను ఆపరేషన్ వాటి వల్ల కూడాను మంచి ప్రతిఫలాలు అయితే కనుక మీకు కలగబోతున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 80% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా అధిగమించడానికి ఏం చేయాలంటే కనుక శుక్రవారం నాడు తెల్లటి పూలతోటి అమ్మవారికి అర్చన చేయించండి. అదే విధంగా అమ్మవారికి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించి మీ చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టండి. శుక్రవారం నాడు శుక్రగ్రహానికి పూజ చేయించేసి బొబ్బరులను దానం చేయండి. తద్వారా ఆ యొక్క కలిగేటువంటి చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల నుంచి కూడా దూరం ఉందేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశి వారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలను పాటించుకుంటూ చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఈ నెలంతా కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులన్నీ కూడా తాపీగా కొనసాగాలని చెప్పి సుఖముతో సంతోషంతో మీ యొక్క జీవితం అనేటువంటిది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. నేనే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి దోషాలకు పరిష్కార మార్గాన్ని, యోగాలకు శుభకాలాన్ని ఖచ్చితంగా మీకు సవిస్తరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.